భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి మార్గదర్శకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని, ఆయన మార్గంలో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని వైఎస్ఆర్సీపీ పిఠాపురం ఇన్ఛార్జ్ పీఎస్సీ సభ్యురాలు వంగగీత విశ్వనాథ్ పిలుపునిచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతిని పిఠాపురంలో వంగగీత విశ్వనాథ్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఘనంగా జరిపారు. ముందుగా పిఠాపురంలోని పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి ఆమె అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పిఠాపురం నియోజకవర్గంలో పలుచోట్ల అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అంబేద్కర్కు జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా వంగగీత విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగ నిర్మాతగా, ఎంతో విద్యావేత్తగా, మరి సామాజిక పరిస్థితుల్ని క్షుణ్ణంగా పరిశీలించిన వ్యక్తిగా, భారతదేశంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని మనకు అందించిన మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. వారి యొక్క ఆశయాలకు అనుగుణంగానే ప్రభుత్వం మరి నడవాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఈ 2 సంవత్సరాల్లో అన్ని వాగ్దానాలని కూడా పక్కన పెట్టి పేద ప్రజలకి అన్యాయం చేసే విధంగా ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది. జగన్ గారి నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రమే కాకుండా వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా అన్ని వర్గాల వారికి, అట్టడుగు వర్గాల వారి అందరికీ కూడా గృహ నిర్మాణం కోసం భూమిని అందరికీ కూడా స్థలాలను కూడా అందరికీ పంచిపెట్టడం జరిగింది. పట్టాలను అందరికీ పంచిపెట్టడం జరిగింది. వారి సొంత హక్కు ఉండాలని అంబేద్కర్ గారి ఆశయానికి ప్రకారంగా వారికి రిజిస్ట్రేషన్స్ చేసి కూడా అందించడం జరిగింది. అంతేకాకుండా విద్య కోసం కానీ, వైద్యం కోసం కానీ, గ్రామ పట్టణాల్లో మరి అట్టడుగు వర్గాల యొక్క అభివృద్ధికి కానీ అనేక చర్యలు మరి మా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికల్లో చెప్పినవన్నీ వాగ్దానాలని విస్మరించి ప్రజలకి కనీస గౌరవం కూడా ఇవ్వకుండా, ఏవైతే జగన్ గారి ప్రభుత్వంలో భూములు కొని పట్టాలు ఇచ్చారో ఆ పట్టాలని వేరే వారికి దారాదత్తం చేసే విధంగా, ఎవరైతే అట్టడుగు వర్గాలు ఉన్నారో పట్టాలు పొంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వారి కోసమే భూములు కొన్నారో ఆ భూములు సైతం అన్యాక్రాంతం చేయడానికి ఈ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం నిజంగా చాలా అన్యాయం. ఈరోజు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా వారి ఆశయాలకు అనుగుణంగా, వారి స్ఫూర్తితో పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కుటుంబం అంతా కూడా ఎవరైతే అన్యాయానికి గురిగా అవుతున్నారో, ఎవరైతే అన్యాయానికి గురి అవ్వడానికి ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందో వాటిని విరమించే వరకు వారి వెన్నటువంటి పోరాటం చేయడం జరుగుతుందని అంబేద్కర్ గారికి నివాళులు అర్పిస్తూ మరి ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది.